కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ చివరి అంచున. రచయిత శ్రీ తాడిగిరి పోతరాజు గారు. జీవితకాలం 1937 నుండి 2015. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివి లెక్చరర్గా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించారు. విరసం ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో ఈయన కొంతకాలం పనిచేశారు. వీరి కథ గాజు కిటికీ పలువురి ప్రశంసలు పొందింది. ఇతర రచనలు, కథలు అతనిక లేడు, అమ్మ, ఆరుహక గీతం, గాజు కిటికీ, చితినెగళ్ళు, బ్లాక్ అండ్ వైట్ మొదలైనవి. ఇవి కెటిల్, గాజు కిటికీ అనే పేర్లతో కథా సంపుటాలుగా వెలువడ్డాయి. వీరి మట్టి బొమ్మలు నవల 1966లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీలలో మొదటి బహుమతి పొందింది. ప్రస్తుత కథ 1965 ఆంధ్రప్రభ వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలలో ద్వితీయ బహుమతి పొందింది. వినండి శ్రీ తాడిగిరి పోతరాజు గారి చివరి అంచున. పచ్చదీపం దాటి రైలు చీకట్లోకి పోయింది. ఉరుకులు పరుగులతో వచ్చిన రైలు మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ పట్టాలు చూపిన మార్గాన్నే వెళ్ళిపోతున్నది. అతను దృష్టి మరల్చుకున్నాడు. రైలు కింద పోసిపోయిన గుంపులు గుంపులు మనుష్యులు నూనె కారుతున్న జిడ్డు ముఖాలతో బట్టలు విదిలించుకుంటూ పెద్ద ప్రవాహంలా వెళ్ళిపోయారు తెల్లకోటు మనిషి వైపు. ఎవరో అరుచుకుంటూ ప్లాట్ఫారం మంచున పరిగెత్తుతున్నారు. ఊపిన చేతులు దించుకుని కళ్ళు తుడుచుకుని వెనక్కు మళ్ళారు వాళ్ళు. సార్, నిద్రలేక ఉబ్బిన కళ్ళు ఎర్రగా రుద్దుకున్నాడు. పోర్టర్లు సామాన్ల బండి లాక్కుపోతున్నారు. కిరకిరమని శబ్దం చేసుకుంటూ పడుకున్న ప్రయాణికుల కాళ్లను లెక్క చేయకుండా లాక్కుపోతున్నారు కేకలు పెట్టుకుంటూ. సార్, సామాన్ బయటకు తీసుకుపోమన్నారా? చెబుతా. రొమ్ములపై గుడ్డ లేకుండా నిద్రపోతున్నది అడుక్కు తినే పిచ్చిది. లాఠీకర్రతో పొడిచి బయటికి పొమ్మని సైగ చేస్తున్నాడు ఎర్రటోపీవాడు. నోటి నిండా ఉమ్మి తోడుకొని తుపుక్కును ఊసి తిట్టుకుంటూ వంకలు తిరుగుతూ పోతున్నది పిచ్చిది. గొడ్లను మరలగొట్టినట్లు కర్రతో అదిలిస్తున్నాడు. చూపు గడియారంలోకి తిప్పుకున్నాడు. మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి చుక్కలు. మూడు వైపు జారిపోతున్నది చిన్నముళ్ళు. పొట్టిగా ఉన్న మెడ ఇటు తిప్పుకున్నాడు. ఇక్కడ పడుకోవటానికి గదులు లేవా? లేకేం సార్, పైన కట్టారండి. అయితే నడు. ప్రయాణికులు దాటుటకు దారి. బాణం గుర్తు దారి చూపిస్తున్నది. వంతెన మూలపై మునగ తీసుకుని పడుకున్న బూట్ పాలిష్ కుర్రాడు నిద్రలో కాళ్ళు గీరుకుంటున్నాడు. వాడి మురికి సంచి దూరంగా జరిగిపోయింది. గుంటూరు పెద్దగా మారినట్లేదే, తెల్లవాళ్ళ కాలంలోదే ఇది. అవునండి, ఈ రేకుల షెడ్ మాత్రం కొత్తగా వేయించారు. సామానంతా ఇటు సర్దు. ఆ హోల్డాలు మంచం మీద పడే. ఇంకొక పావలా ఇప్పించండి అయ్యా. ఆశకు అంతులేదు కదరా. సరే పో. బాత్రూమ్ లేటు ఇటువైపు సార్, ఎదురుగ్గా. సరే పో. గడి వేసుకొని వెనుదిరిగాడు. వీస్తున్న ఈదురుగాలి కిటికీ తలుపులు మూస్తున్నది. చెవుల వరకు మఫ్లర్ చుట్టుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకొని బోరగిలా పడుకున్నాడు. అటూ ఇటూ దొర్లి లేచి కిటికీ చెంత నిలబడ్డాడు. ఒక డబ్బా తగిలించుకొని వెనక్కు ముందుకు నడుస్తున్న ఓ గూడ్సు ఇంజను, సన్నగా కురుస్తున్న వానజల్లు, మిణుకు మిణుకుమంటున్న విద్యుత్ దీపాలు. అగమ్యమైన దూర తీరాలకు అతని చూపులు పయనిస్తున్నాయి. ఠంగ్ 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 ఠంగ్. 4 గంటలు వినిపించాడు రాత్రి కాపలాగారు. ఒక నిశ్చయానికి వచ్చినట్లు గిర్రును వెనక్కి తిరిగి సిగరెట్ వెలిగించాడు. సాక్స్ తగిలించి కాళ్ళు బూట్లలో దూర్చాడు. పండ్ల బుట్ట తీసి గాలి తగిలేలా సర్ది పెట్టి తెరిచాడు. ఖరీదైన చీరలు, నగలు, డబ్బు అన్నీ వాటి స్థానాల్లో ఉన్నాయి. మళ్ళీ వాటిని పైపైన సర్ది పెట్టెను కాలితో తన్నాడు టేబుల్ కిందకు.
గదికి తాళం వేసి గబగబా మెట్లు దూకాడు. కొత్త శక్తి అతన్ని ఆవేశించినట్లు ఆనందంతో పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచాడు. రిక్షా కావాలా అండి? రిక్షా బాబుగారు, రిక్షా తెమ్మంటారా? సన్నగా పడుతున్న వానజల్లు శబ్దాన్ని మింగి పారేస్తున్నాయి వాళ్ళ బొంగురు గొంతులు. చచ్చిన గొడ్డు చుట్టూ వాళ్ళ రాబందుల్లా మెడలు సాగపెట్టారు. తక్కెళ్ళపాడు పోవాలి. మూతులు వంకరలు తిరిగాయి. 5 రూపాయలు ఇప్పించండి, నేనొత్తా. కోరచూపు చూస్తూ ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగాడు. వాడి గుంట కళ్ళ మధ్య నుండి పొడుగ్గా పైకి లేచిన ముక్కు, కొత్తగా మొలుస్తున్న గడ్డం నూగు ఎర్రగా మెరుస్తున్నది లైటు కాంతిలో. పొంగుతున్న వయస్సులో మిసమిసలాడుతున్న మొటిమలు ఎండిన బుగ్గల మీద. 3 ఇస్తా. అదేనండి, ఇంత వానలో రొచ్చులో చీకట్లో బండి కట్టడమే మా ఇది, పైన బేరం. నేను 10 అంటే మీరు 5 అనకపోయారా? వాడి పెదవులపై దరహాసంగా పరిహాసం. అడిగిన పెద్ద మనిషి కళ్ళు కుంచుకొని పళ్ళు కొరుక్కున్నాడు. సరే, ఈ బ్యాగ్ అందులో పెట్టు. రిచ్చ ఎడకే తెత్తా, ఆగండి. గిర్రున వంపు తిరిగి పోర్టికో పక్కన ఆగింది రిక్షా. సీటు కింద నుండి అగ్గిపెట్టి తీసి దీపం ముట్టించి సీటు దుమ్ము దులిపాడు. అయ్యగారు, బ్యాగు కాళ్ళ కింద పెట్టాడు. కాలి మడిమ తాపుతో చేను గిర్రును తిరిగింది. కుడి చేతి కింద మువ్వలు మోగాయి. ఎడమ చేతి కింద హ్యాండిల్ ముందుకు కదిలింది. గుడ్డి దీపం చూపులో డబ్బా కొట్టు పక్కగా మలుపు తిరిగింది రిక్షా. అరే, ఇదివరకు ఇక్కడ గుడిసెలుండేవే, ఇదేం బిల్డింగు? కడ్డీ దీపాలు సిపాయిల్లా కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయి. కోళ్ళగూడెం సంగతా? ఆ గుడిసెలన్నింటినీ లేపి గవర్నమెంట్ వాళ్ళు ఆసుపత్రి కట్టించారండి. మీరు ఎన్నేళ్ళయింది గుంటూరు చూసి? ఇది కట్టి 1 ఏడాది కావస్తుంది. సైడో ఆడవాళ్లకు చెప్పే ఈళ్ళు లేకపోతుంది, మరీ నడు రోడ్డు నడుస్తారు. సీటులో ఉన్న పెద్ద మనిషి తల బయటికి వచ్చింది. అతని చూపులో 3 అంతస్తుల భవనం, గళ్ళు గళ్ళుగా గదులు, గదుల్లో తెల్లటి బారు దీపాలు, దీపాల వెలుగులో పురుగుల కింద నెత్తురులో తడిసిన ఎర్ర దుప్పట్లు, గొంతు వరకు ఆక్రమించుకున్న దుప్పట్ల కింద సెలవుల కోసం ఎదురు చూస్తున్న బడిపిల్లల్లా చావు కోసం ఎదురు చూస్తున్న రోగులు, మెట్లను టకటకలాడిస్తున్న మల్లెపువ్వు లాంటి నర్సు, అద్దాల గదిలో దెయ్యం, మూతికి గుడ్డ కట్టుకున్న డాక్టరు. తారు రోడ్డు రిక్షాను పక్కకు తోసింది. గతుకుల్లో బయటకు పొడుచుకుని వస్తున్న రాళ్లతో కుస్తీ పడుతున్నాయి చక్రాలు. మున్సిపాలిటీ దీపాలు ఆరిపోయిన సందుల్లో రిక్షా గుడ్డి దీపం వెలుతురు నేలను నాకుతున్నది. చెత్త డబ్బాల పక్కగా మలుపు తిరిగింది సందుల్లోకి. కాళ్ళు ముడుచుకోమని హెచ్చరిస్తున్న వాన జల్లు జల్లుగా. రిక్షా మువ్వల హెచ్చరికను లెక్క చేయని కుక్కలు సెంట్రీ చేస్తున్నాయి. తోకలు 2 కాళ్ల మధ్య పెట్టుకొని ఖాళీగా ఉన్న పంచపాళీలు వెతుకుతున్నాయి. ముందు చక్రం కుక్కలపైకి దూకింది. వెనక చక్రాలు కీచుమన్నాయి. సీటులో నుంచి ఎగిరిపడి చువ్వలు గట్టిగా పట్టుకున్నాడు ముందుకు తూలి అతను. మెల్లగా పోనీబోయ్, అంత తొందర వచ్చిందని. పాడుకుక్కలండి, మనుషులకి తిండి లేకపోతే ఈ ఒకటి. కాలు పెడల్ అందుకుంది. చైన్ ముందుకు తిరిగింది. హుషారుగా ఉన్నావోయ్, ఎన్నాళ్ళ నుంచి రిక్షా తొక్కుతున్నావు? ఎంతండి, ఒక 10 రోజుల నుంచే. అయితే రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇంట్లో ఎంత ఇస్తావు? నాకు ఇల్లు వాకిలి లేదండి. మా అయ్య చచ్చిపోయాడండి. మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి నా రెక్కల కట్ట మీదనే బతుకుతున్నానండి. మీ అమ్మ ఏమైంది? రోడ్డుకు అడ్డంగా నిలబడింది తెనాలిపోయే రైలు కట్ట గెజిటెడ్ ఆఫీసర్లా. ప్రయాసపడి ఆ రైలు కట్టను దాటి అవతలకు వంగిపోయింది కంకర రోడ్డు వినయంగా. వర్షపు నీటిని దాచుకుంటున్నాయి రోడ్డు మీద గుంటలు. పుండ్లు పడిన బండి గుర్రంలా నీరు కారిపోతున్నది రోడ్డు. వెనక చక్రాలు బురద నీటిని చిమ్ముతున్నాయి. మెలితిరిగిపోతున్నది ముందు చక్రం. తడిసిన పెడలను బురదకాలు బలంగా తొక్కుతున్నది. గట్టిగా హ్యాండిల్ పట్టుకున్న చేతుల నరాలు ఉబ్బిపోతున్నాయి. అయ్యగారు,
తక్కెళ్ళిపోడు ఎవరింటికి? దమ్ము ఆరిపోయిన రిక్షావాడి కంఠం నుండి కంగు కంగున దగ్గు. మోచేతి నుండి కారుతున్న చెమట బిందువులను వాన పీల్చుకుంటున్నది. తుప్పు పట్టిన హ్యాండిల్ చెమట పట్టిన చేతికి ఎదురు తిరుగుతున్నది. మిట్టపైకి ఎగబ్రాక సాగింది రిక్షా. సీటు మీద కూర్చున్న రిక్షావాడు పెడల్స్ మీద లేచి నిలబడ్డాడు. కాలు పెడల్ను కిందకు తొక్కుతున్నది. చక్రాలు అంగుళం అంగుళం ముందుకు కదులుతున్నాయి రొంపిలో. 4 గజాలలో రోడ్డుకు అడ్డంగా రైలు పట్టాలు. రైలు పట్టాల మీద తెల్లటి కాంతి మూల నుండి దూసుకుని వస్తుంది. నల్లటి రైలు గాలిని కోసుకుంటూ చొచ్చుకుపోయింది. పెడల్స్ మీద నుండి కాళ్ళు తప్పుకున్నాయి. గిర్రున తిరిగిపోయాయి పెడల్స్. చైను వెనక్కి తిరిగింది. ముందు చక్రం పక్కకు మళ్ళింది. మూలగా తిరిగిన వెనక చక్రాలు రోడ్డు కిందకి జారాయి. గుడ్డి దీపం తల నేలకేసి కొట్టుకుంది. అయ్యగారు, మీకేమైనా దెబ్బలు తగిలాయా? మోచేతి నెత్తురు చొక్కాకు తుడుచుకుంటూ అడిగాడు కుర్రాడు. వాడి చెంపలు చళ్ళు చళ్ళును మోగాయి. జహనాబెత్తు లేవు, నీకు తోడు రిక్షా, ఇకవో. విసురుగా సంచి చేత పట్టుకుని 1 రూపాయి నోటు విసిరాడు. ఎదురుగా ఉన్న రైల్వే గేటు కాపలాదారు పెంకుటింటిని ఆశ్రయించాడు అతను. మంగలి సీసాతో నీళ్లు తల మీద చిలకరించినట్లు వాన. సైరను లేచి పెద్దగా ఆవలించి మళ్ళీ పడుకుంది. తక్కెళ్ళపాడుకి ఇటు పోవచ్చుగా? పెరుగుముకునేవాళ్ళు వస్తానే ఉండొచ్చు, ఇటు సక్కంగా పో. ముసుగులో నుండి చెయ్యి బయటికి చాచాడు అరుగు మీద ముసుగు తన్నిన కాపలాదారు. వాన కురిసి వెలిసిపోవటాన చిత్తగ్గి కాస్తున్నది. పొలం గట్ల మీద నడుస్తూ సంచి చేతుల్లోకి మార్చుకుంటూ ఊరు చేరాడు. అల్లంత దూరాన ఊరు కళ్ళల్లో పడింది. హుషారుగా ముందుకు నడిచాడు. ఆనందంతో అతని ఛాతీ ఎత్తుగా ఉబ్బిపోయింది. మళ్ళీ వెంటనే ముఖం విచారంతో ముడుచుకుపోయింది. ఆకాశంలో ఇంద్రధనుస్సుల అతని ముఖంలో భావోద్వేగాలు. ఊరికి ఎడంగా ఉన్న పాడుబొడ్డ మట్టి కొంపల వైపు తిరిగాడు. అవే పూరి కొంపలు. తాను పుట్టి పెరిగిన గడ్డ మీద కొంపలు. మార్పు లేదు. దరిద్రం తాండవించే ఉప్పిరిసిపడే మట్టి కొంపలు. కాంతి కిరణం చొరరాని చీకటి గుహలు. రాత్రి వానకు మట్టి గోడలు కొన్ని అడుసురాలి వెనక్కు విరిగి పడిపోయాయి. నెత్తిమీద నూనె లేక జీబు తలలతో లోతుకు పీక్కిపోయి కనుగుడ్లు విడిచిన కళ్ళతో, కళ్ళ కింద ఎముకలు పొడుచుకు వచ్చి ఒడలు లోపలికి పీకిపోయిన ముఖాలతో పగలంతా రెక్కలు ముక్కలు చేసుకునే అలగాజనం తుపాకీ వేటుకు ఒక్కడు లేకుండా మకాం ఎత్తివేశారు. ఇళ్లన్నిటికీ దాదాపు తాళాలు. లేచిపోయిన ఇళ్ల కప్పులు, చెత్త చెదారం, కట్టుగొయ్యలు, కుడితిగాబులు. అతను ముందుకు కదిలి ఒక ఇంటి దగ్గర ఆగాడు. పుసులు కారుతున్న కళ్ళ చుట్టూ ముసురుకుంటున్న ఈగలను తల ఊపుతూ తోలుకుంటూ బిక్కు బిక్కుమని కూర్చున్నాడొక పిల్లవాడు గడపకు ఈవలగా. ఎవరింట్లో? చడీ చప్పుడు లేదు. ఎవరింట్లో? అరిచాడు. తెల్లగుడ్డల పెద్ద మనిషి పిలుపుతో భయపడి బాకా ఎత్తాడు అక్కడ కూర్చున్న పిల్లవాడు. మా తండ్రే, మా తండ్రే. ఎంగిలి చేతిలో కడెం ఊడిన రాతి వెండి గిన్నె, ఎడమ చేతిలో ఉప్పు, కాల్చిన 2 మిరపకాయలు, తెల్లగా నెరిసిన తల, గూడులాటి పక్కటెముకలపైన వెదులుగా వేలాడుతున్న చర్మం. ముసలమ్మ వాకిట్లో నిలబడింది. ఓరండి. పువ్వు వేసిన కంటిపై వణుకుతున్న అరచెయ్యి అడ్డం పెట్టుకుని పరీక్షగా చూసింది. ఒక్క క్షణం అతని కనుబొమ్మలు ముడుచుకుపోయాయి. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తెల్లబారిన ముఖంలో మళ్ళీ రక్తం ప్రవహించసాగింది. నేను పెద్దమ్మా, నేను. గుర్తులేనా? పక్కనున్న నులక మంచం వాల్చుకున్నాడు. సంచి పక్కన పెట్టుకున్నాడు. తమరెవులో దొరా? మా మంచం మీద కూసుంటున్నారు. కూలీలు కావాలనా దొరగారు? మనవాడు ఎక్కడికి పోయాడే? నన్ను గుర్తుపట్టలేదే? పెద్దగా అన్నాడు. ఏందండి? ఎన్ రాదు, పెద్దతనం అయింది. చెవులు కూడా పోయాయి. మా వాళ్ళందరూ తూర్పు వరకోతలకు పోయారు దొరా. పిల్ల జల్ల అంతా కాగర్లో అంటూ పొట్ట చేత్తో పట్టుకుని పోయారు.
నీకు ఎంకయ్య జ్ఞాపకం లేడా? మిలిటరీలోకి పోయాడు, మిలిటరీలోకి. అయ్యా, మరే అంత కొంప గోడు వదులుకొని తూరుకుపోయారు. ముసలి మూతకాయ కొంపలు కనిపెట్టుకుని కాలం వెళ్ళదెత్తున్నాం. ఈయన నాకు బాగా అలవాటుదోరా, అందుకని ఈయన నా మీద వదిలిపోయారు. ఇప్పటికైనా నేను రెక్కలు కట్టం చేస్తా కానీ ఏదో పెద్దతనం. ఊరుగా నూళ్ళో కాలు చెయ్యి పడిపోయిందంటే. మాట్లాడడం వాయిదా వేసి పిల్లవాడి చీమిడి అమిట చెంగుతో తుడిచింది. ఎంకయ్య మిలిటరీకి పోయాడు చూడు, జ్ఞాపకం వచ్చాడా? ముందుకు వంగి బిగ్గరగా అన్నాడు. జ్ఞాపకం లేకేమయ్యా, వాడు సోయానమ్మ సెల్లులు కొడుకే. వాడు ఏ నక్షత్రాన్ని పుట్టాడో కానీ ఒకళ్ళు చెప్పిన మాట వినిపించుకునే రకం కాదు నాయన. నేను నా సెల్లులు నెత్తిని నోరు పెట్టుకొని చెప్పాం, కానీ మా మాట వింటేనా? సచ్చి ఆడ సొరగంలో ఉన్నాడో కానీ మేము మొత్తుకున్నా వినకుండా మిలిటరీలో చేరాడు. ఇప్పటి మాట ఆ తెల్లదొర కాలంలో సంగతి నాయన. పులి లాంటి మడిసి, ఏం ఎగ్గరం, కళ్ళల మెదులుతున్నాడు. వాడు మిలిటరీలో చేరేటప్పటికి వాడు కొడుకు 3 ఏళ్ల పిల్లగాడు. పాడు యుద్ధం నాయన, వాడిని పొట్టను పెట్టుకుంటానికే వచ్చింది. ఆ దేవుడు నన్ను తీసుకుపోకూడదు. పమిట చెరుగులో ముక్కు చీదుకుంది. అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏడుపుతో ముఖం బుసబుసా పొంగింది. అయ్యా, మా ఎంకన్న మీకు తెలుసా దొరగారు? ఆ మిలిటరీలో చచ్చిపోయిన వాళ్లకు పొలాలు ఎత్తున్నారంటగా. మీరు ఆ సంగతి కనుక్కుపోవటానికి వచ్చారా దొరా? ఎంకయ్య చచ్చిపోయాడని మీకెవరు చెప్పారు? ఆమె చెవి దగ్గరగా జరిగి పెద్దగా అరిచాడు, కోపంగా కళ్ళలో నీళ్లు కుక్కుకుంటూ. ఏంది, ఎట్టా తెలిసిందంటారా వాడు సావు కబురు? ఎట్టాగేందయ్యా? సర్కారు వాళ్ళు వాడు మిలిటరీ గొడ్డలు ఇంటికి పంపించారు ఆడు చచ్చిపోయినాక. ఆ కబురు తెలిసిన 6 నెలలకే మా సెల్లెలు సేదుకుంది ఆడి దిగులతో. ఇక ఆడి పెళ్ళాం విప్పారిత నేత్రాలతో ఆ ముసలమ్మ పెదవులపై దృష్టి నిలిపాడు. అయితే సర్కారు వాళ్ళు పొలాలు ఇయటానికి వారసత్వానికి ఇస్తారా, లేక కట్టుకుని పెళ్ళానికి ఇస్తారా? పెళ్ళానికే రాసిస్తే మా సెడ్డ సిక్కే వద్దొరా. ఎందుకంటే అది మారుమనం పోయింది ఆడు చచ్చిన 2 ఏళ్లకు. పాపం, దాని తప్పేం లేవులే. దాని మట్టుకది సత్యమంతురాలు. బొవ్వ తింటా చెబుతున్నాను ఆయన. దాని అమ్మ బాబు దాని మనసు ఎరగదీసి సచ్చినోడు తిరిగి వస్తాడంటే వాడికి నీకు రుణం తీరిపోయింది, నీకేం వయసు పోయిందంటే అని చెప్పి ఇంకొకడికి కట్టబెట్టింది. ఇప్పుడు ఆ సంబంధానికి 3 పిల్లలంట. రక్తనాళాలు పొంగి ముఖం ఎర్రగా మారిపోయింది. పెదవులు బిగపట్టుకుని బలవంతంగా శ్వాస పీల్చుకున్నాడు. ఎత్తుగా అతని వక్షస్థలం ఉబ్బింది. తల అతని గుండెపైగా వంగి వాలిపోయింది. బిగుసుకుపోయిన చేతులు మంచం పట్టెలను గట్టిగా పట్టుకున్నాయి. మరి నా కొడుకు ఏడుపుతో బొంగురుపోయిన గొంతులో మాటలు తడబడ్డాయి. సరిగా వినపడదయ్య గారు. ఆ పిల్లగాడి పేరిట రాయితే సచ్చిని కడుపును పొడతా. దిక్కులేనోడు. సెల్లెలు మనోడైతే ఒకటి, నా మనోడైతే ఒకటా అని. వాడి ఇంటి పేరిటోళ్ళు సేరదీయకపోయినా నేనే ఇన్నాళ్ళు సాకానయ్యా. ఇప్పుడు నా కొడుక్కే గంపెడి సంసారం. అయినా వాడు ఇప్పుడు ఒకడు అండను బతకాల్సిన అక్కర్లేదు. వాడి పొట్టవాడు పోసుకోగలడు. ఆ మహారాజు అదే మునసబు గారి కొడుకు చదువుకునే కాడా ఆటలు దాంట్లో బల్లలు తొడవటానికి ఎంగిలి గిన్నెలు కడగటానికి పెట్టించాడు మహారాజు. నెలకు 15 రూపాయలు ఇస్తారు బోవ పెట్టి. మునిగాళ్ల మీద కూర్చుని జారిన పునుగు పుల్లల చూరు వర్షపు నీటిని ఉలికిస్తూ ఉంటే చూస్తూ అదే పనిగా మాట్లాడుకోసాగింది ఆ ముసలమ్మ. అతను గోడ పక్కగా జరిగి చేరగిలపడి కాళ్ళు ఆరజాపుకున్నాడు. దుమ్ము కొట్టుకుని కొద్దిగా పెరిగిన అతని గడ్డాన్ని చేత్తో రుద్దుకున్నాడు. కణతలు పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ ముసలమ్మ పరధ్యానంగా తనకు తానే చెప్పుకుపోతున్నది. అతను ప్రయాసతో లేచి ముసలమ్మ చెవిలో అరిచాడు.
అయితే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తుళ్ళిపడినట్టు సమాధానం చెప్పింది. అదే ఆన్నే గుంటూరులో. నొసలు రుద్దుకున్నాడు. ఏంది వాడు పనిచేసే ఆటలంటావా? వత్తా. ఇంటి చూరులో నుంచి ఏదో లాగిన చప్పుడు. నల్లగా మసి కొట్టుకుని చిరిగిపోయిన రవికలో చుట్టిన కాగితాలు దుమ్ము దులిపి అతని ముందు పడేసింది. ఇవి చదవండి, తెలుస్తుంది. ఆడు రాసిన ఉత్తరాలు. ఇంకా ఏందో నాకేం తెలుసు. అన్నిటినీ పరీక్షగా చదివి చిన్న పుస్తకంలో రాసుకున్నాడు. మళ్ళీ కట్టకట్టి ఆమె చేతిలో పెట్టి బజారున పడ్డాడు. అయ్యగోరు, తమరి సంచి అయ్యగోరు. ముసలమ్మ కేకలు. సెమిటోడు వినిపించుకోడే. ముసలమ్మ నిర్ణయం. ఎండకు తాళలేక పైన సూర్యుడు చిటచిటలాడుతున్నాడు. చెమటకు తడిసి వీపున అంటుకుపోయింది చొక్కా. గోధుమ రంగు చారలు తేలిపోయాయి. హుటాహుటి గణం పెరిగినట్లు జివ్వున వచ్చి జిన్నా టవర్ సెంటర్లో వాలాడు. ఎదురుగా ఉన్న హోటల్లో ప్రవేశించాడు. టేబుల్ క్లీన్. ఎంగిలి కంచాలు తీసుకువెళ్లే కుర్రవాడొకడొచ్చాడు. భుజాన మురికి గుడ్డ, తాళ్లలా వేలాడుతున్న బనియను మురికి నిక్కర్లోకి దోపి చౌక రకం బెల్ట్తో బిగించాడు. చలవరాతిపై జారి ఆగిపోయింది స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. పళ్ళెంలో వెన్న పూసిన బన్ను ముక్కలు. వడ్ల మరలో వడ్లు పోసినట్లు వెంటనే ఖాళీ అయిపోయింది ప్లేటు. తింటున్నంతసేపు ఆ కుర్రాడికేసి కన్నార్పక చూశాడు. బిల్లు చెల్లించి రోడ్డుపైకి వచ్చి రిక్షాను పిలిచాడు. హాస్టల్ అడ్రస్ చదివి వినిపించాడు. రిక్షా హాస్టల్ ముందాగింది. ఎవరు కావాలి సార్? గేటు కాపలాదారు చువ్వల మధ్య తలపెట్టాడు. నీవిక్కడే పనిచేస్తావా? అయితే ఈ హాస్టల్లో ప్రకాశ్రావు అనే పని పిల్లవాడు ఉండాలి. వాడిని మారు పిలుస్తావా? పిలవటానికేం కానండి, అసలు శాలిటీ ఉంటేనా? ఎక్కడికి వెళ్ళాడు? అసలు వాడు ఎక్కడైనా పనిచేసేది? ఎక్కడైనా అనుకోండి, ఈ మధ్యన వాడు ఇటుకెళ్ళి రావటం లేదు. ఎక్కడున్నా సరే పిలిపించు. ఇదిగో. రూపాయి నోటుతో చేయి చాచాడు చువ్వల మధ్యగా. కాపలాదారు గుబురు మీసాల కింద చిరునవ్వు. మీరు ఏడా ఉండండి, కనుక్కొత్తా. లేకపోతే రండి నాతో. గేటు బార్లా తెరిచి వెంట పెట్టుకుని వంటగదుల వద్దకు తీసుకువెళ్ళాడు. రే అంజిగా, అంజిగా, రే. ఎందుకట్ట గొంతుసించుకుంటావు? ఏంది? అయ్యగార్రా, ప్రకాశం గడి కోసం వచ్చారు. వాడిని పిలుచుకొత్తావా? మరి మనిద్దరం రిక్షాలో పెడదాం, సరేనా? అతని ఆతురత. కొత్తగా మీరెందుకు? తలగీరుకున్నాడు అటు ఇటు చూస్తూ అంజి. ఏం లేదు కానీ ఆ గుడిసెలోకి మీరెందుకు? నేను పిలుచుకొత్తగా. మరి అంజిగా, అయ్యగారు డబ్బులు ఇస్తారు. రిచ్చాలో పోయి రిచ్చాలో రా, ఎక్కడున్నా సరే పో. అయ్యగారు వాడికి ₹1 ఇయ్యండి, ఉరుకు. నీళ్లలో మునిగి తేలినట్లు రెప్పపాటులో రోడ్డు మీద వెళుతున్న రిక్షాలో కనిపించాడు అంజి. అయ్యగారు వాడు వచ్చే వరకు ఈడ కూసోండి, నేను గేటు కాడకపోతా. స్టూల్ వేశాడు పప్పు రుబ్బే రోటికి పక్కగా పొయ్యికెదురుగా. సిగరెట్ పెట్టె సీలు తీశాడు. ఒకటి పెదవుల మధ్య తగలబడటం మొదలెట్టింది. అతని కళ్ళల్లో నెత్తురు జీరల్లా అగ్నిజ్వాలలు. పాముల్లా నాల్కలు చాస్తూ పైకి లేస్తున్నాయి మంటలు. మంటలారిపోకుండా కట్టెలు విసురుతున్నారు. గిలగిలా కొట్టుకుంటున్న చేపలను అదిమిపట్టి బండకేసి తోముతున్నారు. ముక్కలు ముక్కలుగా నాజూగ్గా నాగరికంగా కోసి ఉప్పు కారం పెడుతున్నారు. మంటల మీద సలసలా కాగుతున్న నూనెలో ఆ కారం లేని చేపలు. సైరన్ కూసింది. రోడ్డు మీద దీపాలు నిద్రలేచి కళ్ళు రెపరెపలాడిస్తున్నాయి. ఆడదాని మనస్సు లాంటి చీకటి నల్లగా ముసురుకోసాగింది. అయ్యగారు, అయ్యగారు, వాడు రావటానికి కీలు కాదంటండి. దమ్ము తీసుకున్నాడు అంజి. నేనొచ్చానని చెప్పావా? మీరెవరో నాకేం తెలుసు? నీకోసం ఎవరో ఒక ఆయన వచ్చాడ్రా, చాలా మంచి మడిసి.
నేను పిలుచుకురమ్మని రెచ్చా కట్టించి పంపాడురా అంటే ముందాడు నమ్మలేదండి. నేను అమ్మ తోడు అని చేతిలో చెయ్యేసినా నమ్మలేదండి. వాడిప్పుడేడి? అదే చెప్తున్నా. అసలు నేను పోయేటప్పటికి వాడు అసలుగా లేడు. వాడు ఉద్యోగాలు ఇచ్చే ఆఫీస్ కాడ రిజర్వ్ పోలీసు వాళ్ళ కారులో కూర్చున్నాడు. ఆడు మిలిటరీలో చేరతాడంట. వాళ్లను 7 గంటల బండికి బొంబాయి తీసుకుపోతున్నారు. అతని చెయ్యి అంజిగాడి మణికట్టు పట్టుకుని గేటు వైపు లాక్కుపోయింది. ఎక్కువ రిక్షా, స్టేషన్కి పోని. తప్పుకోమని హెచ్చరిస్తున్న కారు హారన్లు, సైకిల్ గంటలు, రిక్షా గజ్జల గలగలలు, సడన్ బ్రేకులు, యంత్రాలకు భయపడి తప్పుకుంటున్న మనుషులు, వాటి మధ్య గడియారంలో పరిగెత్తుతున్న సెకండ్ ముళ్ళును వెంబడిస్తున్న అతని చూపు. రైలు కూత పెట్టింది. త్వరగా పోనీ. పరిగెత్తుతూ ఒక చేత్తో తోసుకుంటూ రిక్షాను ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కిస్తున్నాడు రిక్షావాడు. స్టేషన్లో ఇంజను మొర్రో అని అరుస్తున్నది. గడియారంలో సెకండ్ ముళ్ళు పరిగెత్తుతున్నది. ముళ్ళు వెంట పరిగెత్తుతున్న అతని చూపు అంజిగాడి పెదవులపై నిలిచింది. చెవుల్లో నెత్తురు గడ్డకట్టుకుపోయింది. రిక్షాలో వెనక్కు వాలి కూలబడిపోయాడు. అసలు వాడు మిలిటరీలో చేరకపోను. రాత్రి తెనాలి రైలు కట్ట ఎక్కుతుంటే వాన్లో జారి రిచ్చా కింద పడిందంట. ఆ రిచ్చాలో కూర్చున్నాడు కొట్టాడంట. రిచ్చా వంకరపోయినందుకు సాయిబోడు కూడా కొట్టాడంట. అందుకని పొట్టకూటి కోసం ఒకటి చేతికి దెబ్బలు తింటాం దేనికిరా? మిలిటరీలో చేరితే తిన్నంత తిండి పెద్ద పెద్ద దేశాలు చూడొచ్చు. సహావటం అంటావా? ఎప్పుడన్నా చచ్చిపోయే వాళ్ళమేగా, ఆడనే చచ్చిపోదాం. ఈడ మాత్రం మనం సత్తి ఏడ్చేవాళ్ళు ఎవరు అన్నాడండి. వాళ్ళ అయ్యి కూడా మిలిటరీలోనే చచ్చిపోయాడండి. నేను కూడా వచ్చి ఏడిపోతా. స్టేషన్ దగ్గరగా జరుగుతున్నది. ఠంగ్ ఠంగ్ ఠంగ్. ప్లాట్ఫారం మీద గంటలు, విజిల్స్ రేకుల్లో మార్మోగాయి. తెల్లకోటు మనిషిని తోసుకుంటూ లోనికి పరిగెత్తాడు అతను. గావు కేక పెట్టిన రైలు దడదడలాడుతున్న గుండెతో ముందుకు కదిలింది. అతను ప్లాట్ఫారంపై అరుచుకుంటూ మిలిటరీ కంపార్ట్మెంట్ పక్కగా పరిగెత్తాడు చెమటలు కక్కుతూ. ఇందులో ఎక్కకూడదు ఓ! ఆ చివరి అంచున నిలబడిపోయాడు. పచ్చదీపం దాటి రైలు చీకట్లోకి పోయింది. ఇది చివరి అంచున కథ. జీవితంలో మళ్ళీ ఆ తండ్రి కొడుకులు కలిసారో లేదో కదా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.